లాల్ దర్వాజా బోనాలకు హైదరాబాద్ సర్వం సిద్ధమైంది. ఆధ్యాత్మిక వాతావరణంతో పాత బస్తీ కళకళలాడుతోంది. మహంకాళి అమ్మవారి వార్షికోత్సవాలు ఆగస్టు 9వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పండుగ 100 ఏళ్ల చరిత్ర కలిగింది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. భక్తి పారవస్యంతో ఆధ్యాత్మిక శోభతో ఆ ప్రాంతం నిండిపోయింది. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఉత్సవాలు భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్నాయి. ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యవేక్షిస్తున్నారు. ఘటాల ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పారిశుధ్యం, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సేవలతో పాటు పటిష్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత శుక్రవారం ప్రారంభమైన ఈ బోనాల ఉత్సవాలు వచ్చే సోమవారం అమ్మవారి ఘటం నిమజ్జనంతో ముగియనున్నాయి. లాల్ దర్వాజా ఉత్సవాల ఏర్పాట్లను మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి టెంపుల్ సంబంధించినటువంటి బోనాల పండుగ సందర్భంగా విస్తృత ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మాధవి, ముఖ్యంగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆలయ కమిటీ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఈ ఆలయ కమిటీ కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా 6 సభ్యులతో దేవాదాయ కమిటీ ఈ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బోనాల పండుగ సందర్భంగా మొన్న శుక్రవారం నుంచి కూడా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఆలయ శిఖర పూజతో ప్రారంభమైనటువంటి ఉత్సవాలు వచ్చే సోమవారం కూడా కొనసాగనున్నాయి. నిన్న మొన్న కూడా ఆదివారం శాలిబండ కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ నుంచి కూడా భారీ ఊరేగింపుతో అమ్మవారికి ఊరేగింపు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మంగళవారం దీపోత్సవం నిర్వహించడం జరిగింది. అట్లాగే బుధవారం శాకాంబరి పూజలతో పాటు ఈరోజు అమ్మవారిని గాజులతో అలంకరించనున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం సిటీ కాలేజ్ విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున బోనాలతో ఇటు చేరుకోనున్నారు. ఇక రేపు సాయంత్రం శిఖర హారతి నిర్వహించనున్నారు. శిఖర హారతి అనేది ఇక్కడ ఆలయంలో చాలా ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా అమ్మవారి శక్తి స్వరూపిణిగా ఈ ఆలయ శిఖరంలో శక్తి ఉంటుంది అని ఇక్కడ భావిస్తుంటారు. ఆ నేపథ్యంలోనే రేపు శిఖర హారతి ఇవ్వనున్నారు. అదేవిధంగా శనివారం తొట్టెల ఊరేగింపు చేయడంతో పాటు బోనాలకు సమర్పణ కూడా ఉంటుంది. ఆదివారం బోనాల సమర్పణ, అట్లాగే సోమవారం సాయంత్రం పోతురాజు స్వాగతం చెప్పడంతో పాటు ఏదైతే రంగం చేసి ఇక్కడ కలగకుండా సహకారంతో ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం కొంత ఇక్కడ కంజెస్టెడ్ ఏరియాగా ఉంది కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున వస్తారనే అవసరం నేపథ్యంలో 4 సివిల్ లైన్ల ద్వారా భక్తులను పర్మిషన్ ఉన్నారు. అదేవిధంగా ఆదివారం ప్రత్యేక బోనాలకు సంబంధించి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక లైన్ల ద్వారా కూడా మహిళా భక్తులు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేసి అసలు సహకారంగా తీసుకునే ఉపాయాలను నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.